సద్గురుభ్యో నమః. శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదార విందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు ప్రభుమహారాజుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులారా, ఆ విధంగా ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం కోసమే మనము సద్గురువుని ఆశ్రయించి సత్యాన్ని తెలుసుకుంటేనే మనము నిజమైనటువంటి పుట్టినందుకు, జన్మమెత్తినందుకు, అందులో పవిత్రమైన మానవ జన్మకు వచ్చినందుకు మన జన్మ సార్థకత చేసుకుంటాం. అందుకే పరోపకారం మిదం శరీరం అన్నట్లు ఈ శరీరము పరుల కోసమే దారబోస్తున్నాం. భార్యని, భర్తని, పిల్లలని, తల్లిదండ్రులని, అన్నదమ్ములని, బంధువులని అనేక విధంగా పరోపకారం కోసమే ఈ శరీరాన్ని అంతా వృధా చేసుకొని దేహావకాల సమయమందున చాలామందిని చూస్తున్నాము. దేవుడా, భగవంతుడా, నారాయణ, రామ, నన్ను గండపో స్వామి, నన్ను ఎందుకు పెట్టినావు స్వామి, ఇంకా నన్ను తీసుకపో స్వామి, నన్ను తీసుకపో స్వామి అంటే ఏం పని ఉందా ఆయనకు నిన్ను తీసుకుపోయేదానికి? ఆయనకి నీకు ఏం సంబంధము? నిన్ను తీసుకుపోయి ఏం చేస్తాడు ఆయన? నిన్ను పుట్టించినాడా? నిన్ను పెంచినాడా? నిన్ను తీసుకుపోయేదానికి మీ అమ్మ మీ నాయనే నిన్ను ఏం పట్టించుకోలే, వాళ్ళే విడిచిపెట్టిపోయినారు. మరి ఆయననే ఏడుకుంటే వయసు అంతా పోగొట్టుకుంటువి. బాగా మాట ఉన్నప్పుడు, బాగా ఒంట్లో శక్తి ఉన్నప్పుడు, బాగా చూపు ఉన్నప్పుడు, బాగా వినేటప్పుడు, బాగా జ్ఞానం తెలివి ఉన్నప్పుడు అన్నీ పరుల కోసం దారబోసి దేహం శుష్కించి నశించి ఇంకా దగ్గర కాలం వచ్చినప్పుడు ఈ బాధలు భరించలేను, నన్ను తీసుకో అని ఆయనకు చెప్పుకుంటే ఆయనకు పాపం ఏమి పరిస్థితులు, ఏం చేస్తాడు నిన్ను గండబోయి? ఏ దేవునికి మనకు లంకెలు ఉన్నాయి? ఏం ఫోన్లా, సెల్ ఫోన్ల లంకెలా? పోనీ రామున్నో, కృష్ణున్నో, ఇతరాత్రే అది ఏ రూపనామం అవుతుండే దేవతలందరినీ ఎవరినైనా కానీ మనం చూసినామా? మనకు వాళ్ళకు పరిచయాలా? ఏమి సంబంధమని మనం వాళ్ళని జపించితే, వాళ్ళని వేడుకుంటే వాళ్ళు మనకు సాయం చేస్తారు, వాళ్ళు మనల్ని ఆదరిస్తారు, వాళ్ళు మన దగ్గరకు వస్తారు. మన భ్రమ కానీ చెప్పిన వాళ్ళ మాటలు విని ప్రయాణం చేస్తున్నామే కానీ నిజమును మనం విచారించడం లేదు. అందుకే నిజము విచారించు అన్నాడు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగరపడక విచారింపదగున్ కని కల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళో సుమతి. ప్రత్యక్ష ప్రమాణంగా పెద్దలు చెప్పినారు. అయ్యా, ప్రపంచంలో చెప్పేవాళ్ళు కొల్లగా ఉండారు, రకరకాల వాక్యాలు, కానీ వింటానే ఏగరపడద్దు, నీ సొంత బుద్ధితో విచారించు. కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజులే పో నీతిపరుడు మహిళో సుమతి. నిజమా, అబద్ధమా, ఇది సత్యమా, అసత్యమా, నిత్యమా, అనిత్యమా విచారించు. విచారించుకోకుండా ప్రయాణం చేస్తే ఏమో వారు దేని మీద ప్రయాణమైనారో వారి బుద్ధి ఎట్లనో అట్లా పోతూ ఉంటుంది. మరి నీ బుద్ధి వాళ్ళని అనుసరించిపోతావా? కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం కోసమే చక్కని విచారణ చేసే సద్గురువుని ఆశ్రయించాలి. అప్పుడే మానవ జన్మకు వచ్చినందుకు పరమార్థాన్ని తెలుసుకోవడం కోసమే ఈ జన్మను మనము సార్థకత చేసుకోవాల అన్నప్పుడు స్వధర్మాచరణ. కృష్ణ పరమాత్ముడు అంటాడు, పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైన స్వధర్మమే మేలు, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు, అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే అంటాడు. పరధర్మము భయంకరమైనటువంటిది. ఆయన చాలా గొప్పడు, ఆయన లేకున్నా కానీ మనకు పెడతాడు అని అంటే వాడు పస్తు నీడికి సావమనే. నీకు ఉండజూసి మిగిలింటే పెట్టు,
ఏమి ఎవరు ఏమి నిలబెట్టుకొని పోయిరి? ఇచ్చినోడు నిలబడలేదు, తీసుకునేవాడు నిలబడలేదు. కాబట్టి నిజమును విచారించు, సత్యాన్ని తెలుసుకోవడానికి కోసం ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ దేవుడు ఉన్నాడు అంటున్నారు. ఒక్కరమైనా విచారించినావా? దేవుడు అంటున్నారు కదా, ఎట్లా ఉంటాడయ్యా? ఎలాంటి వాడు? దేవుడికి రూపనామాలు ఉన్నాయా లేవా? ఎవరు దేవుడు అసలు? చాలామంది అంటారు అంతా ఒక్కడే దేవుడు, అంతా ఒక్కడే దేవుడు అంటారు. ఎవరు అంతా ఒక్కటే? అందరికీ ఒక్కడే దేవుడు. మరి ఎవరు అందరికీ ఒక్కడైన దేవుడు ఎవరు? చెప్పేదేమో అందరికీ ఒకడే దేవుడు అంటాడు. ఆ ఒకడెవడంటే మావాడే అంటాడు. అందరూ ఒకడే దేవుడు కరెక్టే. వాళ్ళు అంటారు అందరికీ ఒకడే దేవుడని, వీళ్ళు అంటారు అందరికీ ఒకటే దేవుడని, వీళ్ళు అంటారు అందరికీ ఒకటే దేవుడని. ఆ ఒక్కడెవడు అని అంటే వాళ్ళు మావాడే అంటారు, వీళ్ళు మావాడే అంటారు, వీళ్ళు మావాడే అంటారు. ఈ అందరికీ కలిసిన ఒక్కడెవరు? ఆ ఒక్కడైన ఒక్కడెవరు? ఆ ఒక్కడు. ఆ ఒక్కడిని తెలుసుకోవడం కోసమే గురువు దగ్గరికి రావాల. ఆ ఒక్కడే సత్యం. ఆ సత్యం అంటే ఎవరో, ఆ ఏమిటిదో అది తెలుసుకోవడం కోసమే గురు సన్నిధానానికి చేరాలి. కానీ ఇవన్నీ ఎన్ని చదివి ఎన్ని చేసినా కానీ నీకేమీ ఉపయోగం లేదు. అందుకే స్వధర్మాచరణం అంటే ఏమిటంటే ఆత్మోద్ధరణ. వస్తేవి భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం నీ శరీరం అంతా కష్టపడి జీవితం అంతా దారబోస్తేవి ఎవరన్నా వస్తారని అంట? కోరి కొని తెచ్చుకోవడమే గాని ధరాపుత్రులు నిన్ను దరిజేర్చుతారా? కోరి కొని తెచ్చుకోవడమే గాని ధరాపుత్రులు నిన్ను దరిజేర్చుతారా? అద్దె కొంప ఇది, అద్దె కొంప లోకములో ఇంతేరా తమ్ముడు. వద్దు పోవనగానే వదిలేసి వెళ్ళాలి మాయా సంసారము తమ్ముడు. ఈ మాయా సంసారంతో కూడుకొని ఉండబడినటువంటి దీన్ని నమ్ముకొని, ఇది నిజమని, ఈ అద్దె కొంపను నమ్ముకొని ఇది నాది నాది నేను నేను నాది నేను నాది నేనని ఎవరికీ చెప్పుకోకుండా పాపం మాయమైపోతూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. అందరూ మన వాళ్ళందరూ వస్తుంటారు, పోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. తాతలు ముత్తాతలు మన తండ్రులు తనయులు జగాన, మన తాతలు ముత్తాతలు మన తండ్రులు తనయులు జగాన. ఒత్తురు పోదురు దీని మహత్తు తెలియబడదెవరికి. ఒత్తురు పోదురు దీని మహత్తు తెలియబడదెవరికి. కీలు తెలియని చదువు చాలా చదివితి నేను, ఈలోన ఈ లోకము జోలి విడువకున్నాను. కీలు తెలియని చదువు. ఈ ప్రపంచంలో ఎంత చేసినా ఏమీ ప్రయోజనము లేదు. ఎంత వేడుకొన్నగాని సుంత వినదు మొరదైవము. ఎంత వేడుకొన్నగాని సుంత వినదు మొరదైవము. అంతయు భ్రాంతిగా దోచను అగుపించిన ప్రతి దృశ్యము.
కీలు తెలియని చదువు చాలా చదివితి నేను, ఈలోన ఈ లోకము జోలి విడువకున్నాను. కీలు తెలియని చదువు ధరణి తపజపో వ్రత తీర్థ స్నాన క్రతువులెన్నో, విరివిగయో నరించిన భ్రమ విడకపాయ ఏమి మాయో. ఎన్నో చేసిన జపాలు, ధ్యానాలు, యోగాలు, దాన ధర్మాలు, నియమనిష్ట క్రతువులు, ఆచారాలు అన్నీ చేసిన. ఎన్ని చేసినా నేను నాది అనేటువంటి భ్రమ, ఈ నేనెవరో నాదెవరో ఏమిడిదో ఇది దీని భ్రమ తొలగకనే పాయ. నేను నేనని ఏటి, నేనెవరో తానెవరో, నేను నేనని ఏటి, నేనెవరో తానెవరో, లేనిపోని సంకల్పములెందు వచ్చి ఎందు బోవు, లేనిపోని సంకల్పములెందు వచ్చి ఎందు బోవు. కీలు తెలియని చదువు చాలా చదివితి నేను, ఈలోన ఈ లోకము జోలి విడువకున్నానే. కీలు తెలియని చదువు ఇంద్రియముల వశపరచిన, ఇంద్రభోగములు మరసిన, చంద్రుని వలె వృద్ధి విషయమందుగదే ఈ మనసు. ధ్యానంలో కూర్చున్నాను, వచ్చిపోయే దాని మీద మనస్సు ఏకాగ్రతగా పెట్టి నిశ్చలంగా పెట్టి కూర్చున్నాను. పాపం ఉన్నంతవరకే గంప కింద కోడి పిల్లలు, గంప కింద మూసిపెట్టినప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ఇంద్రియాలు కోడిపిల్లల్లాగే గమ్మగా ఉన్నాయి. గంపెత్తుతానే పరిగెత్తినట్లు ఈ సంకన్నులు తెరుస్తానే సంకల్పాలు యథావిధిగా ప్రపంచం వైపు పరిగెత్తుతూ ఉన్నాయి. ఈ మనస్సు దినదినం అభివృద్ధి చంద్రునాకట్ల పెరగడము, దినదినం అభివృద్ధి చంద్రునాకట్ల తరగడము. కాబట్టి ప్రపంచంలో ఎన్ని చేసినా, ఎన్ని విన్నా, ఎన్ని చూసినా అంత కళ, స్వప్నతుల్య ప్రపంచము. ఇది దట్టమైన కళ, జాగ్రత్త అవస్థ. అది స్వప్నము కళ, ఇది జాగ్రత్త కళ. మరి నిజమేదో సద్గురువుని ఆశ్రయించితేనే మనకు సత్యము తెలియబడుతుంది. నిజమనేదే సత్యము మనకు తెలియబడుతుంది. కాబట్టి ఇదంతా నిజము కాదు, కేవలం నువ్వు రోజుసేపు నాటకం వచ్చి ఆడేదానికి వచ్చినావు, గాఢ నిద్రలో నుంచి వచ్చినావు. వచ్చి జాగ్రత్త అవస్థ మెలకు ఉన్నంత వరకు ఈ నటనాడి మళ్ళీ అక్కడికే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతావు. ఇక్కడ ఎంతసేపు ఉండలేవు. ఇక్కడ నువ్వు చేసినటువన్నీ ఏ ఒక్కరవ్వ కూడా నీకు అక్కడ జ్ఞాపకానికి ఉండవు. ఏ ఒక్కటి భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రి, ఇండ్లు, వాకిలి, ఆస్తిపాస్తులు ఇచ్చేవాడు, తీసుకునేవాడు, ఈ ప్రపంచము సృష్టిస్తున్న ఏ ఒక్కరవ్వ కూడా నీకు అక్కడ జ్ఞాపకమే ఉండదు. కాబట్టి ఎట్లా వచ్చినావో అట్లనే పోతావు, ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికే పోతావు. అక్కడ ఎక్కడది అది తెలుసుకోవడం కోసమే, ఎందుకు వస్తూ ఉందో ఎందుకు పోతా ఉందో దీన్ని తెలుసుకోవడం కోసమే మానవ జన్మ రావడం. అందుకే కృష్ణ పరమాత్ముడుగా జ్ఞానము వచ్చును పోవును. ఎందుకు వచ్చిపోతూ ఉంది ఈ జ్ఞానం అనేది? జ్ఞానం అంటే తెలివి. సంస్కృతంలో మనలందరినీ మప్పు పెట్టారు, మానవులను అందరినీ, పెద్దలు మహానుభావులందరూ జ్ఞానమని, ఆత్మని, దీనికి రకరకాల పేర్లు పెట్టి నాశనం చేసి పెట్టినారు. ఎవరికి అంతు పట్టుకుని మాటలు అవి. అన్నీ ఒకటే వస్తువా? అహం బ్రహ్మస్మన్య ఒకటే, అయమాత్మ బ్రహ్మాన్య ఒకటే, ప్రజ్ఞానం బ్రహ్మాన్య ఒకటే, తత్వమసి బ్రహ్మాన్య ఒకటే, అంతా ఒకటే. ఒకదానికి నీ రకరకాల పేర్లు పెట్టి ఒకడు నేనెవరో తెలుసుకోవాలని, ఒకడు ఆత్మను గురించి తెలుసుకోవాలని, ఒకడు జ్ఞానం గురించి తెలుసుకోవాలని, ఒకడు నన్ను గురించి తెలుసుకోవాలని ప్రయత్నం. అంత వస్తువు ఒకటే, ఒకదాని మీదే ఇన్ని ప్రయాణాలు, వృధా ప్రయాస. ఎక్కడి నుంచి వస్తున్నావు? వేమారెడ్డి గారు అందుకనేది నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన భద్రమగును విద్య బ్రహ్మ విద్య, నిద్ర నెరిగిన వాడు నిర్మల యోగ అంటుంది. దిన్నం వస్తున్నావు పోతున్నావు, ఒక రోజా 2 రోజుల సంవత్సరాల పొడుగుతున్న రోజు ప్రతినిత్యము గాఢ నిద్రలో నుంచి వస్తున్నావు. మెలకువలో ఉన్నంతవరకు ఈ సుఖమో దుఃఖమో పాపమో పుణ్యమో మంచో చెడో చేస్తాండవు, మళ్ళీ అన్నీ వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతాండవు. పాపం ఏమి ఇక్కడే ఉంటాండవా? నువ్వేమన్నా అక్కడ పోవాల్సిందే తప్పనిసరిగా.
నువ్వు వద్దన్నా బలత్కారంగా 1 రోజు 2 రోజులు 3 రోజులు మేలుకున్నావనుకో 4వ రోజైనా ఖచ్చితంగా పోతావు, నీకు తెలియకుండానే పోతావు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం కోసము సత్యాన్ని తెలుసుకొని సద్గతిని చెంది తరించాలంటే చక్కని మార్గము తెలియజేసే సద్గురుని ఆశ్రయించి గురుకృపను పొందేదానికి మనము గురుసేవ చేసి గురువాక్యముని విని సత్యాన్ని తెలుసుకొని భ్రాంతి రహితులమై పునర్జన్మ రహితులమై ఈ జన్మకు వచ్చినందుకు పుట్టినందుకు మానవ జన్మం ఎత్తినందుకు సత్యాన్ని తెలుసుకొని తరించుదామని తెలియజేస్తూ సద్గురు బ్రహ్మరాజుకు జై. రాబోయే వాక్యంలో ఉన్నది ఉన్నట్లు గురుముఖంగా మనము మళ్ళీ యథార్థమును తెలుసుకుందామని తెలియజేస్తూ పరిపూర్ణ బోధ సంపూర్ణత్వం గావించుతూ రాబోయేది గురువాక్యంలో ఉండబడినటువంటి పరమ సత్యము గురుమంత ప్రతాపం అనబడేటువంటి వాక్యమును మనము విచారించి గురువాక్యములో ఉండబడినటువంటి సత్యము ఎలా ఉన్నదో గురువాక్యమునకు ఎంత నిజ నిర్ధారణ ఉన్నదో మనము తెలుసుకుందామని తెలియజేస్తూ సద్గురు బ్రహ్మరాజుకు జై.